దేవీ భాగవతంలో అమ్మవారు కూడా ప్రతిజ్ఞ చేస్తుంది, తానిప్పుడు అవతారం తీసుకుంటుందో చెప్తుంది. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది. ఇదే మాటలు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో అవే మాటల్ని అమ్మవారు కూడా చెప్తుంది. ఎప్పుడెప్పుడు భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వారు, ధర్మాన్ని నమ్ముకున్నటువంటి భక్తులకు ఇబ్బంది కలుగుతుందో, అధర్మాత్ములైనటువంటి వారి చేత ధర్మాత్ములైన వారికి క్లేశం కలుగుతుందో, అప్పుడప్పుడు భక్తి తత్పరుల్ని, ధర్మాత్ముల్ని రక్షించడం కోసం, ధర్మ సంస్థాపన చెయ్యడం కోసం దేహం సంధారయామ్యహం, నేను ఒక రూపాన్ని ధరిస్తూ ఉంటాను అంటుంది. కాబట్టి మీరు భగవంతుడు అనండి, భగవతి అనండి, తత్వతః వాటిలో భేదమేమీ ఉండదు. ఉన్నది ఆ ఒక్క పదార్థమే. ఆ ఒక్క పదార్థము అనేకముగా మారుతూ ఉంటుంది. మారడానికి కారణం మాత్రం ఈ మూడు వినా ఇంకొకటి ఉండదు.